ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. దేవుడి రోజు మనకందరికీ ఇచ్చిన ఈ నూతన దినములో నూతన వాక్యము ద్వారా కూడా మనల్ని దర్శించి ముందుకు నడిపించడానికి వచ్చి ఇస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము 39వ కీర్తన 12వ వచనమును దేవుడు వాగ్దానముగా మనకిస్తున్నాడండి. ఆ వాగ్దానము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము అని దావీదు రాసిన కీర్తనలో పరలోక తండ్రి దగ్గర మాట్లాడుతూ చెప్తున్న మాట అండి ఇది. అంటే ఈ అనుభవం మన జీవితాల్లో కూడా ఉంది కదండి. ఎన్నోసార్లు మనం కూడా దేవాది దేవుడి సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతూ అనేక దినములుగా, నెలలుగా, సంవత్సరాలుగా మొరపెడుతున్న ప్రార్థనాంశాలు ఎన్నో ఉంటాయి మన దగ్గర కూడా. సో ఆ ప్రార్థనల్లో సేమ్ దావీదు అడిగినట్లే మనం కూడా అడుగుతున్నాం కదండి. అదే మాట మళ్ళీ ఈరోజు దావీదు మాట ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము అని అంటున్నాడు. ఆ తర్వాత నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము అని అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఏం చేయమంటున్నాడండి? ఇక్కడ గమనించాల్సింది, ఒకటి ప్రార్థన మనం చేస్తున్నాం, రెండవది వాటిని వినడానికో ఆలకించడానికో కన్నీళ్లు తుడవడానికో అధికారం కలిగిన వ్యక్తి ఎవరై ఉన్నారని తెలుసుకొని మాట్లాడగలుగుతున్నాడు దావీదు. అదే పద్ధతిలో నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవాది దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు నువ్వు ఏం గ్రహించాలి? ముందు నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఉన్నటువంటి అధికారం ఏంటిది? నువ్వు చేసే ప్రార్థన ఆయన వినడానికి చెవులు కలిగి ఉన్నాడా? నీ మొర ఆలకించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడా? నీ కన్నీళ్లు తుడవడానికి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడా? అంటే ఈ మూడు ఎవరు చేయగలరండి? సజీవంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరండి. జీవము లేని వారు, నిర్జీవమైనవి ఏవి ఈ మూడు కార్యాలు చేయలేవండి. అందుకే నువ్వు చేసే ప్రార్థనను ఆలకించాలన్నా, లేక నీ మొరలకు దేవుడు జవాబివ్వాలన్నా, లేక నీ మనవులను ఆలకించాలన్నా, చెవి ఒగ్గాలన్నా, నీ కన్నీళ్లు తుడవాలన్నా సజీవమైన వాళ్ళు, జీవించి ఉన్నవాళ్ళు చేయాల్సిన పని. అంటే ఈ మూడు చెయ్యగలిగినటువంటి ఒక వ్యక్తి నీకు తండ్రిగా ఉన్నాడు కదా, పరలోక తండ్రి. ఆ పరలోక తండ్రి రక్తము వలన మాత్రమే నీ రక్షణ కలిగి ఉన్నదని నువ్వు నమ్ముతున్నప్పుడు, నీ దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు ఎరుగుతున్నప్పుడు, నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా సఫలత పొందుకొని నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుందానన్న విశ్వాసముతో నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు సాక్షిగా మారబోతున్నావు. అందుకే దావీదు ఈరోజు నేర్పిస్తున్నాడు దేవుని దగ్గర. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని అంటున్నాడు. ముందు దేవా నేను చేసే ప్రార్థన ఆలకించు తండ్రి. నేను ఎవరి ముందు చెప్పుకోవట్లేదయ్యా, మనుషుల ముందు చెప్పుకోవట్లేదు, ఇతరుల స్నేహితుల ముందు చెప్పుకోవట్లేదు, నాకు హృదయానికి దగ్గరగా ఉన్న వారితో నేను చెప్పుకోవట్లేదు, లేక ఆత్మీయులతో చెప్పుకోవట్లేదు. నీ దగ్గరికి వచ్చి నీతో నేను చేస్తున్నాను ప్రభా. నా పరిస్థితి ఏందో సమస్తం ఎరిగిన దేవుడు నీవై ఉన్నావు కనుక నా ప్రార్థన ఆలకించుము తండ్రి అంటున్నాడు. రెండవదిగా ముఖ్యమైన విషయాలు 3 చెప్తున్నాడు. మొదటిది నా ప్రార్థన ఆలకించు తండ్రి అని అంటున్నాడు. రెండవది నా మొరకు చెవియొగ్గుము అని అంటున్నాడు. అంటే ఎవరు వింటారండి? చెవులుండి వినగలిగిన వాళ్ళు మాత్రమే చెప్పింది వింటారు. ఆ క్రియ కలిగిన దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించాడు కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించుము అని అన్నాడు. రెండవది నా మొరకు చెవియొగ్గుము అని అన్నాడు. మూడవది నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము అని అంటున్నాడు. ఈ 3 నువ్వు ప్రార్థన చేసే దేవుడు అంగీకరిస్తాడు అని నీవు నమ్మితే ఖచ్చితంగా ఆ కార్యము నీ పట్ల నెరవేర్చడానికి అక్కడ కదిలి దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా వచ్చి దీవించి నిన్ను మహిమపరచడానికి ఈరోజు నువ్వు కూడా చేయాల్సిన ప్రార్థన ఎటువంటిదో దావీదు ద్వారా నీకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయి. ఏదో నేర్చుకున్నాము, వచ్చాము, పాస్టర్స్ను చూసో దైవజనులను చూసో నేను అదే ఏ విధంగా కంటిన్యూ అవుతానంటే కాదు. వాక్యం ఉండేది ఎందుకు? నీకు అనేకమైన జ్ఞానం ఇచ్చి, తెలివితేటలను ఇచ్చి, దేవుని త్రోవలో నిన్ను ఇండిపెండెంట్గా నడిపించేదే నీ వాక్యం. కనుక ఆ వాక్యములో ఎలా ఉండాలి, మర్మాలు నువ్వు తెలుసుకున్నప్పుడు నా దేవుడు సజీవమైన వాడు, నా దేవుడు కళ్ళుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నా మొరలను ఆలకించగలిగిన వాడని నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దావీదు ప్రార్థనకు జవాబు వచ్చినట్టుగా నీ ప్రార్థనకు కూడా జవాబిస్తానని దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యముతో నిలిచి ఆయన ముందు కనిపెట్టు, ప్రార్థన చేయి. అడుగు ఈ రోజు నుంచి, ప్రభా ఇన్ని రోజులు నేను అనేకులు చేసే ప్రార్థనను బట్టి నేను కూడా మొరపెడుతున్నా, ఎన్నో కార్యాలు చేసావు, అయినా కూడా మళ్ళీ ఈరోజు నీకు దగ్గరగా వచ్చి ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించు తండ్రి అని. రెండవదిగా నాయన నా మొరకు చెవియొగ్గు ప్రభా అని అడిగి దేవుని సన్నిధిలో నిలబెట్టినప్పుడు ఈ ప్రార్థన నిశ్చయితతో కూడినది కదండి.
ఎబ్బేజు కూడా అదే ప్రార్థన చేశాడు కదా పరలోక తండ్రి దగ్గర. దేవా నువ్వు నిశ్చయముగా నా సరిహద్దులను విశాలపరచు అని అన్నాడు. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర? తండ్రి నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అంటే పట్టుదల కలిగిన ప్రార్థన, పౌరుషము కలిగిన ప్రార్థన. సేమ్ దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నీవు కూడా నీ పరలోక తండ్రి ఏమై ఉన్నాడో తెలుసుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దావీదుకు జవాబిచ్చిన దేవుడు, యాకోబుకు జవాబిచ్చిన దేవుడు, ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా విని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ దేవాది దేవుడు మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.